ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ పరాభవ నామ సంవత్సరం. ఈ పరాభవ నామ సంవత్సరంలో శ్రావణ మాసం ఆగస్టు నెలలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంది? కర్కాటకానికి ఒక రకంగా చెప్పాలంటే గురుడు బాగున్నాడు. కర్కాటకంలో గురుడు ఉచ్చ స్థితిలో ప్రవేశించాడు, బాగున్నాడు, ఎటువంటి ఇబ్బంది లేదు. అయినప్పటికీ కూడా అష్టమరావు తాలూకా ప్రభావం వల్ల కొన్ని అదృష్టాలని చోటు చేసుకోలేక జారిపోతుంది. ఒకటి ఒక రకం చెప్పాలంటే అష్టమరావు ఆయుర్ధానానికి, ఆరోగ్యానికి ఇబ్బంది పెడుతున్నాడు. చండాల గ్రహం. అలాగని శనిదేవుని కంటే ప్రమాదమైంది ఛాయాగ్రహం రాహు మనది. చాలామంది రాహుకేతుల తరగా ప్రభావం ఉన్నప్పుడు కాళహస్తి వెళ్ళి ఈ రాహుకేతుల గ్రహ దోష నివారణ పూజ చేసుకుంటారు. అక్కడికి వెళ్ళక్కర్లేదు. రాహు చెట్టు దగ్గర పూజ చేసినా మీకు దోష నివారణ జరుగుతుంది. మనం ప్రతి ఒక్కరూ కాళహస్తి వెళ్ళి చేసుకోవాలంటే అవకాశం కుదరదు కదా. రావి చెట్టు కూడా స్థిరవారం పూట రావి చెట్టు దగ్గర మనం పూజ చేసుకున్నా ఆ దోష నివారణ తిరిగిపోతుంది అని శాస్త్ర సంగతి. అయితే రాహుతాలుగా ప్రభావం చేత కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఆ ఇబ్బందులన్నిటికి కూడా మనం అధిగమించి వెళ్ళలేకపోతున్నాం. గురుడు ప్రభావం మనకు ఎప్పుడైతే కర్కాటకంలో వచ్చాడో కొన్ని ఇబ్బందుల నుంచి దాటుకొని వచ్చాం. ఏది ఇబ్బందుల నుంచి దాటుకొని వచ్చినా ఆరోగ్యం మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే వీళ్ళకి పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. రాజకీయ ఒత్తిడి అంటే రాజకీయ నాయకులు ఇందులో ఉన్నారు. రాజకీయ చైతన్యం కలిగినటువంటి రాశి, ఉద్యోగంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద అధికారంతో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇది సామాన్యమైన రాశి. కర్కాటక రాశి అంటే సామాన్యమైన రాశి కాదు. ఎరటవాడిని అట్రాక్ట్ చేసినటువంటి అయస్కాంతం కలిగినటువంటి రాశి. చంద్రుడు ఎవరికి ఇష్టం కాదండి? ప్రేమికుడు, అందరినీ ప్రేమించేవాడు, అద్భుతమైన శక్తి గలవాడు, వాక్చాతుర్యము గలవాడు, మంచి మనసున్నటువంటి వాడు. కర్కాటక రాశిలో ఉన్నటువంటి వ్యక్తిత్వం చాలా బాగుంటుంది, వర్ణిస్తే ఎంతైనా ఉంది. అయినప్పటికీ కూడా రాహు గ్రహ ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆ ఇబ్బందులన్నిటి కూడా దాటగలగాలి. అకాల భోజనం వల్ల శరీరం కొద్ది ఇబ్బందికరంగా అనేటువంటి అనారోగ్య సమస్యలకి తోడవుతుంది. చూసారా, అనారోగ్యం ఏ విధంగా వస్తుంది అన్నది ఇక్కడ సూచింపబడింది. అలాగే బంధువులతో, స్నేహితులతో ఇష్టాగోష్ఠి జరుగుతూ వాళ్ళతో ఎక్కువగా కాలక్షేపం చేస్తూ వ్యాపార లావాదేవీల్లో కూడా పార్ట్నర్షిప్ వ్యవహారం చేస్తూ ఏదైనా మనస్పర్ధలకు తావు తీసే అవకాశం ఉన్నది. అది అష్టమరావు ప్రభావం వల్ల ఇంతవరకు చాలా బాగున్నాం, మంచిగానే ఉన్నాం. ఒక చిన్న సమస్య వచ్చింది, దానివల్ల ఎడబాటు వస్తుంది. భార్యాభర్తల మధ్య అవగాహన దోపించుట, ఎడబాటు జరుగుట, ఇది కూడా జరుగుతుంది. అలాంటి వాళ్ళు కూడా సమస్యల నుంచి, జటిలమైనటువంటి సమస్యల నుంచి బయటపడి ఏకస్తులయ్యే అవకాశం లేకపోలేదు. అయితే ప్రేమ వ్యవహారాలు ఫలిస్తున్నాయి. ఆస్తి గొడవలు ఏదైతే ఉందో, కోర్టు వ్యవహార చిక్కులు ఏవైతే ఉన్నాయో అవి కూడా సమసిపోయే అవకాశం వస్తుంది. వాటి తాలూకా ప్రభావం నుంచి కూడా బయటపడతారు. ఎటువంటి ఇబ్బంది లేదు. రుణగ్రస్తులు ముఖ్యంగా చెప్పాలంటే మన వరకు అప్పులు చేసి అప్పులతో బాధపడినటువంటి వాళ్ళు, గృహ నిర్మాణ కార్యక్రమాలు సగం వరకు వచ్చి ఆగిపోయినటువంటి వాళ్ళు ఎటువంటి ఇబ్బంది పడ్డారో నేను తెలుసు. నాకు సామాన్యమైన ఇబ్బంది. వాళ్ళందరికీ చెప్తున్నాను,
గురు ప్రభావం వల్ల గురుగ్రహం వచ్చి శుభగ్రహ ప్రభావం వల్ల మీకు అన్నీ కూడా ఆటంకాలన్నీ తొలగిపోయి మంచి అభివృద్ధి సాధించే అవకాశం ఉన్నది. భయపడవలసినటువంటి పని లేదు. ఇది ఖచ్చితంగా చెప్తున్నటువంటి విషయం. గోచారం చాలా బాగుంది. మీ గ్రహచారాన్ని ఒక్కసారి కంపేర్ చేసుకొని, గోచారం ఇప్పుడు కూడా 70% ఉంటుంది. మన గ్రహచారం ఎలాగున్నప్పటికీ కూడా గోచారం తలకి ఎఫెక్ట్ ఏదో ఫ్లేవర్ ఏదైతే ఉందో అది 70% మనకు ఉంటుంది. కాబట్టి దాన్ని మనం జాగ్రత్తగా కంట్రోల్ చేయాలి. చేస్తే ముందుకు వెళ్తాము. రావుగా ప్రభావం ఏవైతే ఉందో దానివల్ల మనం ఎప్పుడైతే ఆ శోభ అనుభవిస్తున్నామో వాటి గురించి నియంత్రించుకోవడం కోసం శివుని తాలూకా భక్తి మనకు అవసరము. ఈశ్వరాభిషేకం చేసుకోండి. ఈశ్వరాభిషేకం రుద్రం చేసుకుంటే మహా మంచిది. ఈ శ్రావణ మాసంలో అమ్మవారి కుంకుమ పూజ చేసుకున్నా సరే మంచి ఫలితాలు పొందగలరు. విద్యార్థులకు కూడా మంచి భవిష్యత్తు ఉంది. మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మంచి ర్యాంకులు సంపాదిస్తారు. అందులో సందేహించేటువంటి పని లేదు. ఏదైతే కుటుంబంలో కలతలతో మీరు బాధపడుతున్నారో వాళ్ళు తప్పనిసరిగా శివుని అభిషేకం చేయవలసిందే. శ్రావణ మాసంలో మంచి ఫలితాలు ఆశించవలసిందే. మళ్ళీ మరో ఎపిసోడ్తో ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం శాంతి.